హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే లెసన్ ఏంటంటే 10th సిబిఎస్ఈ వాళ్ళకి 10th స్టేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ లెసన్, థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్. ఓకే, సో ఈ లెసన్ నుంచి కూడా మంచి మార్క్స్ వస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో లెసన్ లోకి వెళ్ళిపోదాం. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ లెసన్ వెళ్లే ముందు ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. 9th క్లాస్ లో ఫస్ట్ కెమిస్ట్రీ లెసన్ ఏంటంటే వాట్ ఈస్ మ్యాటర్, రైట్? మ్యాటర్ అరౌండ్ అస్. లేకపోతే సో వాట్ ఈస్ మ్యాటర్ అంటే ఎనీథింగ్ విచ్ ఆక్యుపై స్పేస్ అండ్ విచ్ హ్యాస్ మాస్. అంటే ఏదైనా సబ్స్టెన్స్ కి స్పేస్ ఉంది, దానికి మాస్ ఉంటే, రైట్, లేకపోతే వాల్యూమ్ అండ్ మాస్ ఉంటే దాన్ని ఏమంటారంటే మ్యాటర్ అంటారు. అగైన్ మ్యాటర్ 2 types గా క్లాసిఫై అయ్యింది. ఏంటంటే ఒకటి ఫిజికల్ క్లాసిఫికేషన్, రెండు కెమికల్ క్లాసిఫికేషన్. ఫిజికల్ క్లాసిఫికేషన్ అగైన్ 3 types: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇవన్నీ కూడా మీరు 9th క్లాస్ లో నేర్చుకున్నారు. ఒక్కసారి ఇంట్రొడక్షన్ చూద్దాం. కెమికల్ క్లాసిఫికేషన్ వచ్చేసి ప్యూర్ సబ్స్టెన్సెస్, నెక్స్ట్ మిక్సర్స్. అగైన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఎలిమెంట్స్, కాంపౌండ్స్. మిక్సర్స్ వచ్చేసి 2 types: హోమోజీనస్ మిక్సర్స్, హెట్రోజీనస్ మిక్సర్స్. ఆ సెపరేషన్స్ కూడా సెకండ్ లెసన్ లో, 9th క్లాస్ సెకండ్ లెసన్ లో మీరు నేర్చుకున్నారు. సో అగైన్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఏంటంటే అవి మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబుల్ గ్యాసెస్. ఓకే, సో ఇప్పుడు ఈ మెటల్స్, నాన్ మెటల్స్ ఎందులోకి వస్తాయంటే ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ లోకి వస్తాయి. సో నౌ వాట్ ఆర్ మెటల్స్ చూద్దాం. అసలు మెటల్స్ అంటే ఏంటి చూసే ముందు ఎప్పుడైనా మీరు పీరియాడిక్ టేబుల్ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా ఒక అవుటర్ పిక్చర్ డ్రా చేస్తున్నాను, రైట్? మీరు పీరియాడిక్ టేబుల్ చూసారనుకోండి, ఇలా ఉంటుంది కదా. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో రైట్, ఈ పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 118 ఎలిమెంట్స్ ని డిస్కస్ చేశారు. అందులో మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఎక్కువ శాతం మెటల్స్ ఉంటాయి. తర్వాత మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నెక్స్ట్ నోబుల్ గ్యాసెస్. ఓకేనా? సో వాట్ ఆర్ నాన్ మెటల్స్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ మెటల్స్ ఫిజికల్ గా ఎలా డిఫైన్ చేశారంటే మెటల్స్ ఆర్ ద ఎలిమెంట్స్, అంటే ఈ ఎలిమెంట్ మెటల్ అనడానికి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఏ ప్రాపర్టీస్ ఉండాలంటే మెటల్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ malleability. బాగా ప్రొనౌన్స్ చేయండి. malleability. నెక్స్ట్ డక్టిలిటీ, sonorous, lustrous, hard, strong, and which conducts heat and electricity. చూద్దాం అంటే ఏంటో. ఓకే, అండ్ which conducts heat and electricity. సో ఎవరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకే, రాసుకుంటే మీకు ఎక్కువసేపు గుర్తుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, సో ఈ ఎలిమెంట్ మెటల్ అని ఎలా చెప్పొచ్చు అంటే, సో వాటికంటే ఏ ప్రాపర్టీస్ ఉండాలంట? మాల్యబిలిటీ ప్రాపర్టీ ఉండాలి, డక్టిలిటీ, సోనోరస్, లస్ట్రస్, అలాగే హార్డ్గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ హీట్, అంటే వాటి గుండా హీట్, కరెంట్ కూడా పాస్ అవ్వాలి. ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటేనే దాన్ని ఏమంటారంటే మెటల్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ మాల్యబిలిటీ, డక్టిలిటీ మనం ముందుకెళ్లే కొద్దీ చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే మాల్యబిలిటీ అంటే థిన్ షీట్స్ గా ఫామ్ అయ్యింది అనుకోండి, ఒక సుత్తితో కొట్టడం వల్ల థిన్ షీట్స్ గా, పల్చగా రేకుల్లాగా వస్తే దాన్ని మాల్యబిలిటీ ప్రాపర్టీ అంటారు. ఓకే, డక్టిలిటీ అంటే థిన్ వైర్స్ గా, సన్నని తీగలుగా ఫామ్ అయితే దానిని ఏమంటారంటే డక్టిలిటీ ప్రాపర్టీ అంటారు. సో మెటల్స్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఐరన్, కాల్షియం, గోల్డ్, నేమ్స్ అయినా పోనీ సిల్వర్, మెగ్నీషియం, చాలా ఎలిమెంట్స్, లెడ్, ఓకే, టిన్, టంగ్స్టన్, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో జనరల్ గా మెటల్స్ అన్ని కూడా ఏ స్టేట్ లో ఉంటాయి అంటే సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. ఓన్లీ వన్ మెటల్ ఈజ్ లిక్విడ్ మెటల్. వన్ మెటల్, ఒక్కటి మాత్రం లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, అది ఏంటంటే లిక్విడ్ మెటల్. మిగిలిన అన్ని కూడా సాలిడ్ స్టేట్ లోనే మనకి అవైలబుల్ గా ఉంటాయి.
లిక్విడ్ మెటల్ మీ ఎవరికైనా ఐడియా ఉందా? హాస్పిటల్కి వెళ్తే థర్మోమీటర్ చూస్తారు కదా, టెంపరేచర్ చూస్తారు కదా, అందులో రీడింగ్ చూపించేటప్పుడు ఒక లిక్విడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ లిక్విడ్ ఏంటంటే నథింగ్ బట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ లాటిన్ గుర్తుందా అందరికీ? హైడ్రోగీరం, హెచ్జి. సో మర్చిపోవద్దు, ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. అందులో అన్ని కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. ఒక్క లిక్విడ్ మెటల్ ఏంటంటే మెర్క్యూరీ. ఓకే, సో నెక్స్ట్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్ మెటల్స్ ని ఎలా డిఫైన్ చేశారు? ఇందాక చెప్పుకున్నది ఫిజికల్ గా, ఇప్పుడు కెమికల్ గా. డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్ ఎలా చెప్తారంటే మెటల్స్ ఆర్ ద ఎలిమెంట్స్ which forms positive ions, by losing electrons. ఎవరికైనా గుర్తుందా 9th class లో క్యాటియాన్స్ యానియాన్స్ చెప్పుకున్నాము? బై లూజింగ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ షుడ్ బి electropositive in nature. అంటే కెమికల్ రియాక్షన్స్ పరంగా మెటల్ ని ఎలా డిఫైన్ చేశారంటే, ఒక ఎలిమెంట్ కనుక పాజిటివ్ అయాన్స్ ఫామ్ చేస్తే ఆ పాజిటివ్ అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడం వల్ల ఫామ్ అవుతాయి. సో దాన్ని ఏమంటారంటే మెటల్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఇదా అంటారు. సోడియం అనే మెటల్ తీసుకున్నారనుకోండి, సోడియం ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, సోడియం లూజెస్ 1 electron అండ్ ఫార్మ్స్ సోడియం క్యాటియాన్. గుర్తుందా? ఓకే, సోడియం పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది, ఎందుకంటే సోడియం అటామిక్ నెంబర్ 11. సో 1 electron లూజ్ అవుతుంది. లూజ్ అవడం వల్ల ఇప్పుడు 10 electrons 11 protons ఉంటాయి. ఓకే, ఇందులో 11 electrons 11 protons ఉంటాయి న్యూట్రల్ ఆటంలో. ఇక్కడ 10 electrons 11 protons ఉంటాయి. ఓకే, అలాగే అల్యూమినియం తీసుకున్నారనుకోండి, ఇట్ లూజెస్ 3 electrons అండ్ ఫార్మ్స్ అల్యూమినియం +3, Al+3, రైట్? సో ఇక్కడ కూడా చూడండి, అల్యూమినియం అనే ఎలిమెంట్ 3 electrons లూజ్ అయ్యి Al+3 అనే పాజిటివ్ అయాన్స్ ని ఫామ్ చేసింది. సో దీన్ని కూడా మెటల్ అని చెప్పొచ్చు. అలాగే ఐరన్, సిల్వర్, అన్ని చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి పాజిటివ్ నేచర్ తెచ్చుకుంటాయి. ఏ పాజిటివ్ నేచర్ అంటే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెట్ టు బి మెటల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అబండెన్సీ చూసారనుకోండి. అబండెన్సీ కన్నా ముందు యూజెస్ చూద్దాం. మెటల్స్ మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ మనం పడుకుని లేచిన దగ్గర నుంచి కూడా అన్ని మెటల్స్ తో మనం మెటల్స్ అన్ని యూజ్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వెజల్స్ చూసారనుకోండి, ఇంట్లో వంట పాత్రలు, రైస్ కుక్కర్ కానీ లేకపోతే కూర వండుకునే కడాయి కానీ ఏదైనా కూడా అవి అల్యూమినియంతో, మోస్ట్లీ అల్యూమినియంతో లేకపోతే ఐరన్ తో మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మన బ్లడ్ లో కూడా ఐరన్ ఉంటుంది, మన బాడీలో కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, మెటల్స్ యూజ్ చేస్తాం. అలాగే ఎలక్ట్రిసిటీ కోసం ఇంట్లో వైర్స్ కి ఏమో కాపర్ యూజ్ చేస్తే, బయట వైర్స్ కి ఏమో అల్యూమినియం యూజ్ చేస్తారు. ఓకే, ఆర్నమెంట్స్ చూస్తే గోల్డ్, సిల్వర్ వేసుకుంటాం, ప్లాటినం వేసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా ఒకటి కాదు, అన్ని చాలా 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 యూజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏంటంటే తెలుసా? అర్త్ క్రస్ట్ లో మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అంటే బాగా అవైలబుల్ అయ్యే ఎలిమెంట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అల్యూమినియం. ఎంత ఉంటుందంటే అర్త్ క్రస్ట్ లో 7% ఉంటుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ 4%. డిక్రీజింగ్ ఆర్డర్ చూసామనుకోండి, అల్యూమినియం ఇస్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ ఐరన్, నెక్స్ట్ కాల్షియం, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, నెక్స్ట్ మెగ్నీషియం. అంటే అల్యూమినియం అబండెన్సీ ఎక్కువ. ఒకప్పుడు మనకి ఇంత అబండెన్సీ ఉంటుందని తెలియక ఫస్ట్ లో అంటే అల్యూమినియం చాలా కాస్ట్ ఉండేదంట, తెలుసా? ఆ తర్వాత రీసెర్చెస్ తర్వాత అబండెన్సీ ఆఫ్ అల్యూమినియం ఈజ్ మోర్ అని తెలిసాక చాలా చవక అయిపోయింది అల్యూమినియం, చాలా చాలా తక్కువ రేటుకి వచ్చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబండెన్సీ ఆఫ్ ద మెటల్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఓకే, అబండెన్సీ డిక్రీజింగ్ ఆర్డర్, abundance decreasing order. So this is about metals definition. Okay, next non metals ante ento chuddam.
మెటల్స్ నేర్చేసుకుంటే నాన్ మెటల్స్ చాలా ఈజీ, అన్ని దీనికి ఆపోజిట్ లో ఉంటాయి. సో ఏ ఎలిమెంట్స్ కి అయితే మ్యాలిబిలిటీ, డక్టిలిటీ, సోనోరస్, లస్ట్రస్ ఈ ప్రాపర్టీస్ లేవు, కరెంట్ పాస్ చేయదో, హీట్ పాస్ చేయదో, ఆ ఎలిమెంట్స్ ని మనం ఏం చెప్పొచ్చు, నాన్ మెటల్స్ అని చెప్పొచ్చు. ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ అయితే which do not have the properties of malleability, అంటే వాటిని థిన్ షీట్స్ గా కొట్టలేం, డక్టిలిటీ సన్నని వైర్స్ గా లాగలేం, సోనోరస్ ప్రాపర్టీ లేదు, సౌండ్ రాదు, నెక్స్ట్ లస్ట్రస్ మెరవ్వు, ఓకే, అండ్ నాట్ స్ట్రాంగ్ అండ్ హార్డ్, ఓకే, సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ ఇన్ నేచర్, అండ్ విచ్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, వీటిని ఏమంటారంటే నాన్ మెటల్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి, బాగా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, ఓకే, O2, నైట్రోజన్ గ్యాస్, సల్ఫర్, కార్బన్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇలా చెప్పుకుంటుంటే చాలా ఉంటాయి. ఎన్ని నాన్ మెటల్స్ ఉన్నాయో తెలుసా? 22 నాన్ మెటల్స్ ఉన్నాయి. 22 నాన్ మెటల్స్ పీరియాడిక్ టేబుల్లో. ఓకే, అందులో ఎన్ని లిక్విడ్ స్టేట్లో ఉన్నాయి, ఎన్ని గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయో చూద్దాం. ఎన్ని లిక్విడ్ స్టేట్లో ఉన్నాయంటే ఫస్ట్ ఎన్ని సాలిడ్ స్టేట్లో ఉన్నాయంటే 10 ఎలిమెంట్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి, 11 గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి, ఓన్లీ 1 లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ నాన్ మెటల్, ఇందాక లిక్విడ్ మెటల్ కోసం చెప్పుకున్నాం మెర్క్యూరీ, ఇక్కడ లిక్విడ్ నాన్ మెటల్ ఏంటంటే బ్రోమిన్. ఇలా బ్రౌన్ కలర్తో గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దాని కలర్ కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఫిజికల్ డెఫినేషన్. అంటే ఏ ఎలిమెంట్స్కి అయితే మ్యాలిబిలిటీ, డక్టిలిటీ, సోనోరస్, లస్ట్రస్, హార్డ్, స్ట్రాంగ్ ఈ ప్రాపర్టీస్ ఏమీ లేవో దాన్ని ఏమంటారంటే నాన్ మెటల్ అంటారు. ఇప్పుడు డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్ నాన్ మెటల్స్ ఎలా డిఫైన్ చేశారంటే, నాన్ మెటల్స్ ఆర్ ద ఎలిమెంట్స్ which forms, అక్కడ పాజిటివ్ అయాన్స్ కదా, ఇక్కడ నెగటివ్ అయాన్స్, which forms negative ions, nothing but anions, గుర్తుందో లేదో, బై అక్కడ లూజింగ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ గెయినింగ్ ఎలక్ట్రాన్స్. మీరు కంపేర్ చేసుకుంటూ చదువుకున్నారనుకోండి ఈజీగా గుర్తుంటుంది. ఎప్పుడైనా ఏ టాపిక్ అయినా మీకు కష్టంగా అనిపించినప్పుడు దానికి రిలేటెడ్గా ఏదైనా కంపేర్ చేస్తూ చదువుకున్నారనుకోండి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, బై గెయినింగ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ దే షుడ్ బి electronegative in nature. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఆక్సిజన్ ఉంది, న్యూట్రల్ ఆటమ్, సో ఇట్ గెయిన్స్ 2 electrons and forms O-2 ఆక్సైడ్. సో ఆక్సిజన్ న్యూట్రల్ ఆటంలో 8 electrons ఉంటాయి, 8 protons ఉంటాయి. 2 electrons గెయిన్ అయ్యాక 10 electrons, ప్రోటాన్స్ మాత్రం దయచేసి మార్చేయకండి, ప్రోటాన్స్ నెంబర్ మారదు. ఓకే, ఆక్సిజన్. అలాగే నైట్రోజన్ 3 electrons గెయిన్ చేసుకుంటుంది అండ్ ఫార్మ్స్ నైట్రైడ్ N-3. ఓకే, అంటే ఇందులో 7 electrons 7 protons ఉంటాయి, 10 electrons 7 protons ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ మెటల్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ నాన్ మెటల్స్ ఇంట్రడక్షన్. అలాగే నాన్ మెటల్స్ లో కూడా మంచి అబండెన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే అవైలబిలిటీ, అబండెన్స్ ఈజ్ నథింగ్ బట్ అవైలబిలిటీ. బాగా ఎవరికైనా ఐడియా ఉంటే బాగా ఆలోచించవచ్చు. మోస్ట్ అబండెంట్ నాన్ మెటల్ ఏంటో తెలుసా?
మెటల్ వచ్చేసి అల్యూమినియం చెప్పుకున్నాం. మోస్ట్ అబండెంట్ నాన్ మెటల్ ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఆక్సిజన్. బాగా ఆలోచించండి, ఎంత ఆక్సిజన్ ఉంది మనకి అట్మాస్ఫియర్లో కదా. సో ఆక్సిజన్ అబండెన్సీ కంటే తగ్గిపోతే ఏమవుతుంది, మనం కూడా చచ్చిపోతాం. ఓకే, అంటే ఎంత ఉంటుందంటే అర్త్ క్రస్ట్లోనే 50% ఉంటుందంట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలికాన్. నెక్స్ట్ ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ సిలికాన్. సో దీన్ని కూడా డిక్రీజింగ్ ఆర్డర్ రాసుకుందాం. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబండెన్సీ, డిక్రీజింగ్ ఆర్డర్ ఆక్సిజన్, నెక్స్ట్ సిలికాన్, ఫాస్ఫరస్, నెక్స్ట్ సల్ఫర్. ఇది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబండెన్సీ. యూజెస్ చూసుకుంటే నాన్ మెటల్స్ యూజెస్ అయితే చాలా వైడ్ వెరైటీ యూజెస్. అసలు నాన్ మెటల్స్ లేకుండా మనం సర్వైవ్ అవ్వలేం. ఎగ్జాంపుల్ చూడండి, ఆక్సిజన్ లేకుండా మనం సర్వైవ్ అవ్వలేం. అలాగే కార్బన్ ప్రతి జీవిలో ఉంటుంది, ప్రతి ప్రాణం ఉన్న వస్తువులో కూడా కార్బన్ ఉంటుంది, మనలో ఉంటుంది, రైట్. అన్నిట్లో కూడా కార్బన్ ఈజ్ ద మేజర్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్. మనం ప్లాస్టిక్ తీసుకున్న అందులో కార్బన్ ఉంటుంది, లివింగ్ ఆర్గనిజంగా మనం తీసుకున్న యానిమల్స్ తీసుకున్న, బర్డ్స్ తీసుకున్న, ఇన్సెక్ట్స్ తీసుకున్న, ఫుడ్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఏది తీసుకున్నా కూడా మీకు అందులో కార్బన్ మెయిన్ ఎలిమెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటల్స్ 22 ఎలిమెంట్సే, కానీ వీటి కాన్స్టిట్యూషన్ చాలా ఎక్కువ, వీటి యూజెస్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఇస్ మేడప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, మెయిన్గా 2 ఎలిమెంట్స్ కదా. అలాగే ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని గ్యాసెస్ ఉంటాయి అందులో. ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఆక్సిజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్ ఆక్సైడ్స్ ఉంటాయి, నైట్రోజన్ ఉంటుంది. సో ఎయిర్లో కూడా చాలా ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే మెటల్స్ చూస్తే మనం ఒక్కొక్క మెటల్లో ఒక్కొక్క యూజ్, అంటే ఐరన్ ఒక డిఫరెంట్ యూజెస్ ఉంటుంది, కాల్షియం డిఫరెంట్ యూజెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క మెటల్ సింగిల్ ఎలిమెంట్ గా మనకి యూజెస్ ఉంటుంది. కానీ నాన్ మెటల్స్ ఏంటంటే కంబైన్ స్టేట్ లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది, రైట్. నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఓషన్ అంతా కూడా వాటర్ తోనే ఉంటుంది. ఎంత అబండెన్స్ ఉంటుంది, హైడ్రోజన్, ఆక్సిజన్. అలాగే మనకి ఎర్త్ క్రస్ట్ లో కూడా సిలికాన్, ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. అలాగే మనకి ఓషన్స్ లో క్లోరిన్ కాంపౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి ఓషన్స్ లో. ఓకే, సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సమ్ నాన్ మెటల్స్. మనం నాన్ మెటల్స్ ఇలా యూజెస్ చూస్తున్నాం. అలాగే నైట్రోజన్ చూసుకున్నాం అనుకోండి, ప్యాకింగ్ యూజ్ చేస్తారు. ఆక్సిజన్ ప్రెసెంట్ అవ్వకూడదు ఆ ప్లేస్ లో అంటే నైట్రోజన్ యూజ్ చేస్తారు. మీరందరూ తినే లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు అంత క్రంచీగా, పాడవకుండా మెత్తగా ఉంటాయంటే ఆ కవర్స్ ని, ఆ ప్యాకెట్స్ ని నైట్రోజన్ గ్యాస్ తో ఫిల్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా చూసుకుంటే నాన్ మెటల్స్ యూజెస్ చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చూద్దాం. ఇది డిఫరెన్సెస్ చెప్పుకుంటూ చదువుకుందాం, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది మీ అందరికీ. ఓకే, డిఫరెన్సెస్ చెప్పుకుంటూ చదువుకుందాం. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఇలా టేబులర్ ఫామ్ లో చదివారనుకోండి, ఈజీగా ఉంటుంది, మర్చిపోరు కూడా. ఫస్ట్ అన్ని మెటల్స్ డిస్కస్ చేసేసుకుందాము, ఆ తర్వాత నాన్ మెటల్స్ దగ్గరికి వద్దాము. ఆపోజిట్ గా చెప్పుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఫస్ట్ మెటల్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ malleability. malleability అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే malleability. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, malleability ప్రాపర్టీ ఏంటంటే విచ్ క్యాన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్. డెఫినేషన్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ కూడా అడగచ్చు, 1 మార్క్ అడగచ్చు. ఓకేనా? ద ప్రాపర్టీ of the metal which allows
allows it అంటే ఇక్కడ మెటల్, ఓకేనా, which allows it into thin sheets when beaten with hammer. when beaten with hammer అంటే హ్యామర్, సుత్తి తీసుకొని ఒక మెటల్ తీసుకొని మనం బాగా కుట్టామనుకోండి, రేకులాగా పల్చగా స్ప్రెడ్ అయితే దాన్ని ఆ ప్రాపర్టీని ఏమంటారు అంటే మాల్యబిలిటీ ప్రాపర్టీ. మనం చూడండి, గోల్డ్ షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 10 grams గోల్డ్ ఇస్తే మనకి చక్కగా ఎన్ని ఆర్నమెంట్స్ చేస్తారు, లేకపోతే ఒక 10 grams మనకి సిల్వర్ ఉన్నా కూడా ఎన్ని ఆర్నమెంట్స్. ఇంత చిన్న అల్యూమినియం ముద్ద తీసుకొని ఎంత పెద్ద యూటెన్సిల్ తయారు చేస్తారో తెలుసా, ఎంత పెద్ద పాత్రని తయారు చేస్తారో తెలుసా. మనం అనుకుంటాం ఇంత పెద్దది ఎక్కువ యూజ్ చేస్తారేమో అనుకుంటాం, కాదు. చూడండి, అల్యూమినియం వెజల్స్ అన్ని కూడా తేలిగ్గా ఉంటాయి, కొన్ని బరువుగా ఉంటాయి, కొన్ని తేలిగ్గా ఉంటాయి. ఎంత యూజ్ చేయరు, కొంచెం సాలిడ్గా ఒక లంప్ తీసుకొని దాన్ని హ్యామర్తో, సుత్తితో కొడతా ఉంటారనమాట. అంటే అప్పుడు అదేమవుతుంది, పల్చగా రేకులాగా స్ప్రెడ్ అవుతా ఉంటది. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే మాల్యబిలిటీ ప్రాపర్టీ అంటారు. రైట్. ఈ మాల్యబిలిటీ ప్రాపర్టీ మాక్సిమం అన్ని మెటల్స్ కి ఉంటది. ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంటది, అందుకే ఆర్నమెంట్స్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తుంటారు. సిల్వర్ కి ఉంటది, అల్యూమినియం కి ఉంటది, రైట్. నెక్స్ట్ ఐరన్ కి ఉంటది, కాపర్ కూడా ఉంటుంది తెలుసా. కాపర్ వెజల్స్ కూడా, బింది, కాపర్ బింది అంటే ఇంత చిన్న ముద్ద తీసుకొని దాన్ని అంత షేప్ లో కొడుతుంటారు. మీరు ఎప్పుడైనా తయారు చేసే వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా కుదిరితే చూడండి, కంసాలి వారి దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు కాపర్ వెజల్స్, ఐరన్ వెజల్స్ ఎలా తయారు చేస్తున్నారో చూడండి. అలాగే గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి కూడా. సో ఈ ఎలిమెంట్స్ కి ప్రాపర్టీ ఉండడం వల్లే మనం డెకరేటివ్ ఐటమ్స్ లో కూడా యూజ్ చేస్తుంటాం. మీరు ఎప్పుడైనా స్వీట్స్ తింటే పైన సిల్వర్ పూతతో కొన్ని స్వీట్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా కొన్ని స్వీట్స్ కి పైన సిల్వర్ కలర్ లేయర్ వేస్తూ ఉంటారు తెలుసా మీకు. దాన్ని అంత పలచగా కోసుంటారో మీరు చూసారా. సిల్వర్ కి ఆ ప్రాపర్టీ ఎక్కువ, మాల్యబిలిటీ ప్రాపర్టీ ఎక్కువ తెలుసా. ఓకే, గుర్తుపెట్టుకోండి, సిల్వర్ కి మాల్యబిలిటీ ప్రాపర్టీ ఎక్కువ. అండ్ నెక్స్ట్ అల్యూమినియం ఫాయిల్స్ తీసుకుంటాం. మనం వండుకునే పాత్రలు కానీ, స్వీట్స్ ప్యాకింగ్ చేయడానికి కూడా అల్యూమినియం ఫాయిల్స్ ని యూజ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ కవరు. ఓకే. అండ్ నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ కి, ఇలా అన్నిటికీ కూడా బిస్కెట్స్ కి, మెడిసిన్స్ కి, చాక్లెట్స్ కి, వీటికి కవర్స్ కి యూజ్ చేస్తారు అల్యూమినియం ని. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ విచ్ allows the metal can be drawn into thin wires. అంటే సన్నని తీగలుగా కనుక ఒక మెటల్ ని మనం లాగగలిగితే, చెయ్యగలిగితే దాన్ని ఏ ప్రాపర్టీ అంటారంటే డక్టిలిటీ ప్రాపర్టీ అంటారు. మీరు గోల్డ్ ఆర్నమెంట్స్, మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, గోల్డ్ సిల్వర్ చూడండి, మీరు ఎప్పుడైనా వాటిని దగ్గర నుంచి చూడండి, కొన్ని నెక్లెసెస్ కానీ, చైన్స్ కానీ, వాటిని మెలిపెడుతూ సన్నగా తీగలుగా చేస్తూ వాటిని ముడి పెడుతూ మంచి ఆర్నమెంట్స్, మంచి డిజైన్స్ తో ఆర్నమెంట్ చేస్తూ ఉంటారు. రైట్. అంటే ఆ ప్రాపర్టీ వాటికి చాలా ఎక్కువ అనమాట. 1 gram గోల్డ్ అంటే 2 kilometers వరకు కూడా మనకు సాగదీయచ్చు అంట తెలుసా మీకు. ఒక 1 gram గోల్డ్ ని తీసుకొని మనం 2 kilometers వరకు కూడా దాన్ని సాగదీయచ్చంట. అంటే అంత సన్నగా చేయొచ్చంట. గోల్డ్ కి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ అంట. అలాగే కాపర్ వెజల్స్ కి, కాపర్ కి కూడా ఉంటుంది, అల్యూమినియం కి కూడా ప్రాపర్టీ చాలా ఎక్కువ. మనం కాపర్ వైర్స్ చూసారా మీరు ఎప్పుడైనా ఇంట్లో, ఎంత సన్నగా ఉంటాయి. అలాగే బయట కరెంటు తీగలు వాడతారు అల్యూమినియం వైర్స్, అవి కూడా చూడండి ఎంత పొడవు సాగదీస్తారో. అంటే ఆ సన్నని తీగలుగా లాగే ప్రాపర్టీ మెటల్స్ కి చాలా ఎక్కువ. అందులో కూడా ఏ మెటల్స్ కి బాగా ఎక్కువ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం. మెయిన్ గా ఈ మెటల్స్ కి డక్టిలిటీ, మాల్యబిలిటీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఈ స్పేస్ ని మళ్ళీ మనం ఫిల్ చేసుకుందాం. గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే నేను జోక్ చేస్తున్నాను అనుకోవద్దు, వండేటప్పుడు చూడండి
ఎలాంటి యూటెన్సిల్స్ లో వండుకుంటాం? ఐరన్ కడాయి లేకపోతే అల్యూమినియం కడాయిలో వండుకుంటాం కదా. ఎందుకంటే అవి హీట్ ని పాస్ చేస్తాయి, తమ గుండా పాస్ చేస్తాయి కాబట్టి వాటిని యూజ్ చేస్తున్నాం. పాస్ చేయకపోతే యూజ్ చేయలేం కదా, రైట్? సో విచ్ ఎలోస్ ద ఫ్లో ఆఫ్ హీట్. కండక్ట్ అంటే ఏంటంటే ఎలో చేయాలన్నమాట, పాసేజ్ ని ఎలో చేయాలి, హీట్ ని తమ గుండా ప్రవహింప చేస్తే, అచ్చ తెలుగులో చెప్పాలంటే హీట్ ని తమ గుండా ప్రవహింపజేస్తే ఆ ప్రాపర్టీని ఏమంటారంటే కండక్టింగ్. ఆ ఎలిమెంట్ ని లేకపోతే ఆ మెటల్ ని ఏమంటారంటే కండక్టర్ అంటారు. ఓకే, మనం ఒక రాడ్ ఏదైనా తీసుకుని, ఒక ఐరన్ రాడ్ కానీ ఒక అల్యూమినియం రాడ్ కానీ తీసుకుని పొయ్యిలో పెట్టండి. ఆ చివరి కాలుతా ఉంటే మనకి ఈ చివరి కూడా ఆ రాడ్ మన చేతికి కాలుతా ఉంటది. ఆ చివరి మీరు స్టవ్కి పెట్టి ఈ చివరి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అట్లపల్లి ఉంటది కదా, అందరికి ఎక్స్పీరియన్స్ చేయండి. కొంచెం అట్లపల్లి ఎక్కువసేపు కాల్చామనుకోండి, ఆ చివరిని కాల్చినా కూడా ఈ చివరిని మనకి ఆ వేడి తగులుతూ ఉంటది, అంటే పాస్ అవుతా ఉంటది. కర్రీస్ వండినప్పుడు కూడా ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా గరిటి మనం కడాయిలో మర్చిపోయామనుకోండి, ఆ గరిటి కూడా మన చేతికి కాలుతూ ఉంటది. ఎందుకంటే దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఎగ్జాంపుల్ కాదు, ఒక ఫ్లేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూద్దాము, రైట్? సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని చెప్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాము. అదేంటంటే చూడండి ఇక్కడ. సో ఇదంతా ఎక్స్పెరిమెంటల్ సెటప్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదేమో వచ్చేసి క్లాంప్, రైట్? ఒక స్టాండ్ లాంటిది అనమాట, మనం రాడ్ ని తగిలించుకోవడానికి వాడే ఒక క్లాంప్. ఇది వచ్చేసి అల్యూమినియం రాడ్, ఒక అల్యూమినియం రాడ్. ఓకే, ఇవేంటంటే ఈ అల్యూమినియం రాడ్ కి విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, క్యాండిల్ వ్యాక్స్ ఉంటది కదా, దాని హెల్ప్ తో మనం ఐరన్ నెయిల్స్ ని స్టిక్ చేసాం. ఐరన్ నెయిల్స్, మేకులు, తెలుగులో అయితే మేకులు. సో రైట్, ఇది ఫ్లేమ్, బున్సన్ బర్నర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఐరన్ క్లాంప్ కి అటాచ్ ఉన్న అల్యూమినియం రాడ్ ని హీట్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేటప్పటికి ఫస్ట్ చూడండి, లెఫ్ట్ ఎండ్ బాగా వేడెక్కుతా ఉంటది. లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్. రెండు ఎండ్స్ ఉంటాయి కదా రాడ్ కి, ఇదేమో లెఫ్ట్ సైడ్, ఇదేమో రైట్ సైడ్. లెఫ్ట్ ఎండ్ హీట్ ఎక్కుతూ ఉంటది. స్లోగా హీట్ ఎక్కి కొద్ది ఏమవుతుంది అంటే చూడండి, హీట్ ఇలా పాస్ అవుతూ ఉంటది, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తూ ఉంటది. ఈ లెఫ్ట్ నుంచి రైట్ హీట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మేకు కూడా క్యాండిల్ వ్యాక్స్ కదా కరిగిపోతూ ఉంటది. ఆ వేడికి ఏమవుతుందంటే క్యాండిల్ వ్యాక్స్ కరిగిపోయి మేకులు అనేవి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అన్ని మేకులు ఒకసారి పడిపోవు, ఎందుకంటే హీట్ ట్రావెల్ అవుతుంది స్లోగా. హాటర్ ఎండ్ నుంచి కోల్డర్ ఎండ్ కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాగా హాటర్ ఎండ్ ఏంటి, లెఫ్ట్ సైడ్. బాగా వినండి, ఓకే? హాటర్ ఎండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బాగా వేడెక్కిపోయి ఉంటుంది. ఎలా ట్రావెల్ అవుతుంది, ఎటువైపు ట్రావెల్ అవుతుంది అంటే కోల్డర్ ఎండ్ కి ట్రావెల్ అవుతుంది. అందుకే మేకులన్నీ ఒకసారి పడిపోయి ఏమవుతున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పడిపోతా ఉంటాయి. ఫస్ట్ ఏ మేక్ పడిపోతుంది అంటే ద నెయిల్ విచ్ ఇస్ వెరీ నియర్ టు ద హాటర్ ఎండ్. అంటే ఏ నెయిల్ అయితే హాటర్ ఎండ్ కి దగ్గరగా ఉందో, అంటే లెఫ్ట్ సైడ్ కి దగ్గరగా ఉందో ఆ నెయిల్ పడిపోతూ ఉంటుంది. అలా ఒక్కొక్కటి పడిపోతుంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, హీట్ అనేది ట్రావెల్ అవుతుంది. దాన్ని కండక్టింగ్ అంటారు. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ ఎండ్ టు ద కోల్డర్ ఎండ్. సో metals, from this experiment what we can say means aluminum is the good conductor of heat. So general గా ఇంకా ఏం చెప్పచ్చు అంటే metals are good conductors of heat and how they will travel means from hotter end to the colder end. అంటే లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఫ్లేమ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. దీని నుంచి కూడా మనం మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని చెప్పొచ్చు. డైలీ లైఫ్ లో అయితే మనం చాలా చాలా చూస్తాం, చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. అండ్ నెక్స్ట్, హీట్ చేసినప్పుడు లోపల అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్, ద బెస్ట్, యాక్చువల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరుగుతుందంటే హీట్ ట్రావెల్ అవుతుంది కదా, హీట్ ట్రావెల్ అయినప్పుడు ఈ అల్యూమినియం రాడ్ లో అన్ని అల్యూమినియం ఆటమ్సే ఉంటాయి. సో అల్యూమినియం ఆటమ్స్ గెయిన్స్ ఎనర్జీ గెయిన్ చేసుకుని ఏమవుతాయంటే విగరస్ గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఇలా 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 స్పీడ్ గా మూవ్ అవుతుంటది. సో ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఆటమ్స్ ఎనర్జీని తీసుకుంటాయి, ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఎనర్జీని గెయిన్ చేసుకుని అవి కూడా మూవ్ అవుతా ఉంటాయి. మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీని పక్కనున్న ఆటమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
పక్కనున్న atom తో పాటు దాంట్లో ఉన్న electrons కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంటది అనమాట. హీట్ ఎనర్జీ అనేది ఒకదాని నుంచి మరో దానికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హీట్ ఫ్లో అవుతుంది. హాటర్ ఎండ్ నుంచి కోల్డర్ ఎండ్ కి ఫ్లో అవుతుంది. ఓకే, సో మనకి రాడ్ అలా వేడెక్కుతూ ఉంటది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ద బెస్ట్ మెటల్ ఏంటంటే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఏంటంటే ఫస్ట్ సిల్వర్, ఆ తర్వాత కాపర్, ఆ తర్వాత అల్యూమినియం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఉంది. ఫస్ట్ సిల్వర్, గుడ్ కండక్టర్. సిల్వర్ ఇస్ ద గుడ్ కండక్టర్. చాలా స్పీడ్ గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్ని మెటల్స్ లో ఉంటుంది, కానీ ఒక్కొక్క మెటల్ చాలా ఫాస్ట్ గా ఫ్లో చేస్తూ ఉంటుంది. గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్, సెకండ్ కాపర్, ఆ తర్వాత అల్యూమినియం. పూర్ కండక్టర్స్ ఏంటంటే అంటే కండక్ట్ చేయని మెటల్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఫస్ట్ వన్ మెర్క్యూరీ, ఆ తర్వాత లెడ్, పివి. ఓకే, లెడ్. సో దీస్ ఆర్ ద పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఇవన్నీ కూడా చూసుకోండి, మీకు బిట్స్ లో కానీ 1 మార్క్ క్వశ్చన్స్ లో కానీ మీకు చాలా యూజ్ అవుతాయి. స్కిప్ చేయొద్దు, ఎవరైనా మర్చిపోవద్దు. గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ వచ్చేసి ఫస్ట్ సిల్వర్, అలాగే పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ వచ్చేసి మెర్క్యూరీ అండ్ లెడ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మర్చిపోవద్దు, దీన్ని ఇంకొక లా కూడా చెప్పొచ్చు. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటే దే ఆర్ గుడ్ థర్మల్ కండక్టర్స్. థర్మల్ కండక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ మెటల్స్. ఓకే, థర్మల్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ మెటల్స్ కి ఎక్కువ. అండ్ నెక్స్ట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. కండక్ట్ అంటే ఫ్లో చేయడం, పాస్ చేయడం అన్నమాట. ఎలక్ట్రిసిటీ, దీన్నే సింపుల్ గా ఎలక్ట్రికల్ కండక్టర్స్ కూడా అంటారు. ఇది అందరికీ చాలా చాలా యూజ్. మనం ఇప్పుడు లైట్ వెలుగుతుందన్న, ఫ్యాన్ తిరుగుతుందన్న కూడా ఏది కారణం అంటే బికాస్ ఆఫ్ మెటల్స్ ని కరెంట్ ని పాస్ చేస్తాయన్నమాట. ఓకే, ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేకపోతే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు అందరు చిన్నప్పుడు చేస్తూ ఉంటారు కదా, 2 వైర్స్ తీసుకొని, ఒక చిన్న బల్బ్ తీసుకొని, ఓ బ్యాటరీ తీసుకొని, ఆ వైర్స్ లో 2 ఎండ్స్ ఏమో ఒక ఎండ్ బ్యాటరీకి, ఇంకొక ఎండ్ బల్బ్ కి, అలాగే ఇంకో వైర్ ఒక ఎండ్ బ్యాటరీకి, ఇంకొక ఎండ్ బల్బ్ కి. సో చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్, రైట్. ఒక బల్బ్ తీసుకొని, రైట్, దాన్ని ఓ బ్యాటరీకి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఈ వైర్ ని దేనికి కనెక్ట్ చేశానంటే క్రోకోడైల్ క్లిప్స్ అంటారు. క్రోకోడైల్ క్లిప్స్. సో వైర్స్. ఓకే, ఈ బ్యాటరీలో ఇంకొక ఎండ్ని కూడా క్రోకోడైల్ క్లిప్స్ కి నేను అటాచ్ చేశాను. మామూలుగా అయితే ఇప్పుడు ఈ క్రోకోడైల్ క్లిప్స్ ఖాళీగా ఉన్నాయి, దేనికి, ఇవి రెండు జాయిన్ అయ్యి లేవు కదా, సెపరేట్ గా ఉన్నాయి కాబట్టి బల్బ్ వెలగదు మనకి. సో ఈ బల్బ్ ని బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేసామంటే బై యూజింగ్ వైర్స్. ఓకే, కాపర్ వైర్స్. అలాగే దీన్ని ఇంకొక ఎండ్ని దేనికి కనెక్ట్ చేసామంటే క్రోకోడైల్ క్లిప్స్ కి కనెక్ట్ చేసాం. ఓకే, సో వెన్ వి పుట్ ఎన్ అల్యూమినియం ఫాయిల్ హియర్, ఒక అల్యూమినియం చిన్న ఫాయిల్ తీసుకొని వీటి మధ్యలో పెట్టినప్పుడు, దీనికి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద బల్బ్ స్టార్ట్స్ గ్లోస్. ఈ ఎక్స్పెరిమెంట్ ని మీరు ఇంట్లో కూడా చేయొచ్చు. ఒక చిన్న బల్బ్ తీసుకొని, ఒక సిరీస్ బల్బ్ తీసుకొని, ఒక బ్యాటరీ, 2 వైర్స్ తీసుకొని, బ్యాటరీకి చూడండి, బ్యాటరీకి ఒక ఎండ్ వచ్చేసి ఒక వైర్, ఇంకొక ఎండ్ వచ్చేసి బల్బ్ కి, అలాగే వైర్ కి ఇంకొక వైర్ అటాచ్ చేస్తాం కదా, బల్బ్ కి ఇంకొక వైర్ అటాచ్ చేస్తాం కదా. ఒక ఎండ్ బల్బ్ కుంటే ఇంకొక ఎండ్ ఈ బ్యాటరీకి ఈ ఎండ్కి ఉంటుంది. సో మీరు వైర్స్ ఇలా దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుంది, బల్బ్ వెలగడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకు అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మీరు వైర్ కాకుండా ఏ తాడు ముక్కలో లేకపోతే ఇంకేదైనా పెట్టారనుకోండి, బల్బ్ వెలగదు. ఎందుకంటే దే కెనాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దే కెనాట్ ఎలో ద పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్. సో మనకి ఏం చెప్పొచ్చు అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏం మెటల్స్ మంచి కండక్టర్స్ అంటే ఇక్కడ కూడా బెస్ట్ కండక్టర్ అంటే మళ్ళీ ఫస్ట్ సిల్వరే. అప్పుడు సిల్వర్ వైర్స్ యూజ్ చేయొచ్చు కదా మేడం కరెంట్ కంటే. మీరే ఆలోచించండి, అవి ఉండవు కదా, పట్టుకెళ్ళిపోతారు కదా. ఎందుకంటే ఇప్పుడు అసలే సిల్వర్ కూడా చాలా రేట్, కోల్డ్ తో అది కూడా పోటీ పడిపోతుంది. సో సిల్వర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కాపర్
అల్యూమినియం. ఓకేనా. ఫస్ట్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే సిల్వర్, నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ అల్యూమినియం. ఓకే, ఇక్కడ కూడా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే అసలు ఎలా కండక్ట్ చేయగలవు, ఎలా పాస్ చేయగలవు కరెంట్ అని అంటే ఆ మెటల్స్ లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం వల్ల, మూవ్ అవడం వల్ల కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాగే మనం వేరే ప్లాస్టిక్స్ లో కానీ నాన్ మెటల్స్ లో కానీ చూసుకుంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అందుకే నాన్ మెటల్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ని పాస్ చేయవు. ఇప్పుడు ఒక చెక్క ముక్క పెట్టి కరెంట్ ని పాస్ అవ్వమ్మా అంటే పాస్ అవుతున్నాయి, ఎందుకంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. కానీ కాపర్ లో కానీ, అల్యూమినియం లో కానీ, సిల్వర్ లో కానీ ఏదైనా మెటల్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, అలాగే మీరు చూసారా వైర్ చుట్టూ కూడా పీవీసీ ప్లాస్టిక్ ఉంటుంది, పాలివినైల్ క్లోరైడ్స్ ప్లాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. అందుకే మనకి ఉట్టిగా మామూలుగా వైర్ ముట్టుకుంటే షాక్ కొట్టదు, ఎందుకంటే బయట అంతా ప్లాస్టిక్ తో కవర్ అయి ఉంటుంది, లోపల మనకి వైర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఓపెన్ చేసిన వైర్ ఉన్న పట్టుకొని చూసాం అనుకోండి, టప్ మన షాక్ కొడుతుంది. ఎవరు ట్రై చేయకండి. ఓకే, సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పొచ్చు. సో దే ఆర్ గుడ్ ఎలక్ట్రికల్, దే హ్యావ్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. Okay, next, metals are lustrous. Metals are lustrous. Lustrous అంటే మెరుస్తా ఉంటాయి, దగదగా ఉంటాయి. మెటల్స్ కున్న మంచి ప్రాపర్టీ ఏంటంటే దే హ్యావ్ ద షైనింగ్ ప్రాపర్టీ. ది సర్ఫేస్ దే హ్యావ్ ద స్మూత్ సర్ఫేస్, అండ్ దట్ స్మూత్ సర్ఫేస్ హ్యావ్ ద లస్ట్రస్ ప్రాపర్టీ. అంటే ఒక ఎండ పడగానే దే హ్యావ్ దట్ ప్రాపర్టీ, రిఫ్లెక్ట్ చేయగలిగే ప్రాపర్టీ ఉంది. ఒక లైట్ ని దే హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ రిఫ్లెక్షన్, లైట్ ని రిఫ్లెక్ట్ చేసే ప్రాపర్టీ ఉంది. అందుకే కదా మనం గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే దగదగ మెరుస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ పూసలకి అంత విలువ ఉండదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ షైనింగ్ ప్రాపర్టీ. బట్ గోల్డ్ హ్యావ్ దట్ లస్ట్రస్ ప్రాపర్టీ. అందుకే డెకరేటివ్ థింగ్స్ గా, ఆర్నమెంట్స్ గా, అందుకే మనం మెటల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆ మెటల్స్ కి ఏమవుతుందంటే పైన స్మూత్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. ఈ స్మూత్ సర్ఫేస్ మీదకి ఎప్పుడైతే లైట్ రే పడిందో ఏమవుతుందంటే అది మళ్ళీ వెనక్కి, ఈ స్మూత్ సర్ఫేస్ మీద లైట్ రే పడగానే అది మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ రిఫ్లెక్ట్ అవ్వడమే లస్ట్రస్ ప్రాపర్టీ, మెరుస్తా ఉంటది. మరి గోల్డ్ ఆర్నమెంట్స్ కొత్తలో చాలా మంచిగా దగదగా మెరిసిపోతూ ఉంటాయి, కానీ కొన్ని రోజులు పోయేటప్పటికి ఆ మెరుపు ఉండదు. ఎప్పుడైనా చూసారా, డల్లగా అయిపోతాయి సిల్వర్ కానీ గోల్డ్ కానీ. ఎందుకు అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటి మీద అంటే పైపోతూ ఉంటది కదా, దే రియాక్ట్స్ విత్ ఆక్సైడ్స్, థిన్ లేయర్ ఆఫ్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ థిన్ లేయర్. అంటే గాలిలో మనకి ఆక్సిజన్ ఉంది, కార్బనేట్స్ ఉంటాయి, సల్ఫైడ్స్ ఉంటాయి కదా, వాటితో రియాక్ట్ అయిపోతుంది అనమాట. దే రియాక్ట్స్ విత్ ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ ద ఎయిర్ లో ఉండేది, లేకపోతే మన చుట్టూ ఉన్న ఆక్సైడ్స్ తో, కార్బోనేట్స్ తో, సల్ఫైడ్స్ తో రియాక్ట్ అయిపోయి దీని పైన పల్చగా పొరలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా పల్చగా పైన ఒక పూత ఫామ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే డల్ ఎపీరియన్స్ వచ్చేస్తుంది. దాన్నే వేరే భాషలో చెప్పాలంటే కరోడ్ అయిపోతాయి, కరోజిన్ అంటారనమాట దాని ప్రాపర్టీని. రైట్, Corrosion means formation of thin layer of oxides, carbonates, sulfides on the surface of the metals. తుప్పట్టేసింది అంటారు కదండి. ఐరన్ తుప్పట్టడం ఏంటంటే ఐరన్ బయట ఉన్న మాయిశ్చర్ తో రియాక్ట్ అయిపోయి రస్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట. Fe2O3 అనే రస్ట్ ఫామ్ అయిపోతుంది, దాన్ని తుప్పు అంటారు, కరోడ్ అయిపోవడం అంటారు. అలాగే మనం పెట్టుకున్న వెండి పట్టీలు కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వాటి షైనింగ్ తగ్గిపోయి డల్ ఎపీరియన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాటికి ఆ థిన్ లేయర్ ఫామ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే శాండ్ పేపర్ తో రుద్దడము, కొంచెం క్లీన్ చేయడం చేశాక మళ్ళీ ఆ థిన్ లేయర్ పోయి మళ్ళీ మెరుస్తా ఉంటాయి. మనం మళ్ళీ ఎవరికైనా బ్రహ్మాలకు కానీ కంసాలకు కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనకి వాటిని కొత్త వాటిలా చేసిస్తూ ఉంటారు. ఓకే, సో కరోజిన్ మర్చిపోవద్దు. వాట్ ఈస్ meant by corrosion means the formation of thin layer of oxides, carbonates, sulfides on the surface of the metals is known as corrosion.
ఓకే, మెటల్స్ ఆర్ లస్ట్రస్ ప్రాపర్టీ, మంచి మెరుపు అంటే మంచి షైనింగ్ ప్రాపర్టీ ఉంది. అందులో కూడా బెస్ట్ లస్ట్రస్ ప్రాపర్టీ కూడా సిల్వర్కి ఉంది. ఎందుకనే దాన్ని ఏం చేస్తారంటే మిర్రర్స్ తయారు చేసేటప్పుడు మిర్రర్స్ కి పూత వేయడానికి యూజ్ చేస్తారనమాట సిల్వర్ని. ఓకే, మర్చిపోకండి సిల్వర్, ఇట్ ఈస్ ఎ గుడ్, ఇట్ హ్యాస్ ద గుడ్ లస్ట్రస్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ, సిక్స్త్ వన్, metals are hard. మెటల్స్ ఆర్ హార్డ్. ఇది ఇంకా మనం చెప్పక్కలేదు. ఒక ఐరన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని నైఫ్ తో కట్ చేయగలమా? ఐరన్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది తీసుకున్నా కూడా మనం సింపుల్ గా కట్ చేయలేం కదా. దాన్ని కట్ చేయాలంటే ఒక పదునైన మెటీరియల్ మన దగ్గర ఉండాలి. షార్ప్ మెటీరియల్ ఉంటే దాన్ని మనం కట్ చేయగలం. వై? బికాస్ మెటల్స్ ఆర్ జనరల్లీ వెరీ వెరీ హార్డ్. ఓకే, దే ఆర్ హార్డ్ అండ్ దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్. ఇక్కడ హార్డ్ అండ్ స్ట్రాంగ్ రెండు ప్రాపర్టీస్ చూసేద్దాం. చాలా హార్డ్ గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మనకి వెహికల్స్, బ్రిడ్జెస్ ఇలాంటివన్నీ కూడా దేంతో తయారు చేస్తారు? రైల్వే లైన్స్, పట్టాలు ఉంటాయి కదా, మెషిన్స్, ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారంటే మెటల్స్ తోనే తయారు చేస్తారు. ఎందుకంటే అవి చాలా హార్డ్, చాలా స్ట్రాంగ్, చాలా డ్యూరబుల్ కూడా, ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఓకే, బట్ ఇందులో కొన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మెటల్స్ సాఫ్ట్ మెటల్స్, ఫ్యూ మెటల్స్ ఏంటంటే సాఫ్ట్ మెటల్స్ ఏంటంటే నైఫ్ తో కట్ చేసే అంత సాఫ్ట్ మెటల్స్ ఉంటాయి తెలుసా. మనం కేక్ ని కట్ చేస్తే కేక్ ని ఎలా నైఫ్ తో కట్ చేయగలమో కొన్ని మెటల్స్ ని అలా మనం నైఫ్ తో కట్ చేయగలం. ఏంటా మెటల్స్ అంటే సోడియం అండ్ పొటాషియం. గుర్తుపెట్టుకోండి. జనరల్ గా అన్ని మెటల్స్ హార్డ్ గా ఉంటాయి, అన్ని మెటల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, సో బట్ ఓన్లీ 2 మెటల్స్, అవి ఏంటంటే అవి హార్డ్ గా ఉండవు, స్ట్రాంగ్ గా ఉండవు. దే ఆర్ సెట్ టు బి సాఫ్ట్ మెటల్స్, సోడియం అండ్ పొటాషియం. ఓకే, అండ్ నెక్స్ట్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. దీనికన్నా ముందు మెటల్స్ ఆర్ సాలిడ్స్. ఇది ఇందాక మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్, అంటే జనరల్ టెంపరేచర్ దగ్గర, ఒక నార్మల్ టెంపరేచర్ దగ్గరే కూడా అట్ రూమ్ టెంపరేచర్ మెటల్స్ సాలిడ్స్ గా ఉంటాయంట. ఓకే, ఎక్సెప్ట్ మెర్క్యూరీ రిమైనింగ్ ఆల్ మెటీరియల్స్ ఆర్ సెట్ టు బి సాలిడ్స్. మెర్క్యూరీ వచ్చేసి లిక్విడ్ మెటల్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అంటే త్వరగా కరగవు. మనం చూడండి, పొయ్యి దగ్గర నిలబెట్టి సింపుల్, జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను, అట్ల పుల్ల పెట్టుకొని మనం ఒక గంట సేపు నిలబడినా, ఒక 2 గంటలు నిలబడినా కూడా అట్ల పుల్ల వేడెక్కుతుంది కానీ కరగదు. అంటే ఐరన్ ని మనం మెల్ట్ చేయాలంటే మనకి చాలా హై టెంపరేచర్స్ ఉండాలి. అది మెల్ట్ అయ్యి లిక్విడ్ స్టేట్ లోకి రావాలంటే చాలా హై టెంపరేచర్స్ ఉండాలి. అందులో ఎగ్జాంపుల్ చూడండి, ఐరన్ చెప్పాను కదా, ఐరన్ కి మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఐరన్ నియర్లీ ఎంత ఉంటుందంటే 1535 degrees సెంటిగ్రేడ్ దగ్గర అంట అది మెల్ట్ అయ్యి లిక్విడ్ స్టేట్ లోకి మారుతుంది. ఓకే, అలాగే కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ సియు అది ఎంత ఉంటుందో తెలుసా? 1083 degrees Celsius. అందుకే అది మనకి కరెంట్ ఫ్లో లో అది వాడుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ హీట్ కూడా అందుకే కండక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత వేడి చేసి మనం ఎంత వండేసుకున్నా కూడా మెటల్స్ అనేవి కరగవు కదా. ఓకే, సో ఐరన్ హ్యాస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ 1535 degrees Celsius అండ్ కాపర్ 1083. బట్ ఇక్కడ కూడా కొన్ని మెటల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సోడియం అండ్ పొటాషియం ఆర్ సాఫ్ట్ మెటల్స్. సోడియం దీనికి ఎంత ఉంటుంది అంటే, దీనికి ఆ మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 98 degrees. అంటే 98 degrees దగ్గరే అది మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అలాగే పొటాషియంకి వచ్చేసి K 64 degrees ఉంటుంది. మీకు తెలుసా, గ్యాలియం కి సీజియం ఇవి కూడా ఎలిమెంట్సే. గ్యాలియం అనే మెటల్ ఉంటుంది, ఉండడానికి సాలిడ్ స్టేట్ లోనే ఉంటుంది. ఆ గ్యాలియం మెటల్ అంటే గ్యాలియం స్పూన్ తీసుకొని మనం వేడి వాటర్ తీసుకొని ఆ వేడి వాటర్ ఇలా స్టిర్ చేస్తూ ఉంటా, గ్యాలియం మెటల్ కరిగిపోద్ది. కొంతసేపటికి మనకు అది కనిపించదు తెలుసా. సో గ్యాలియం కి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ, ఎంత అంటే 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర. కొంచెం వేడి నీటిలో కూడా అది కరిగిపోద్ది. సీజియం కూడా 28 degrees Celsius.
ఓకే, ఈ మెటల్స్ వీటికి ఈ 4కి మాత్రం మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ. ఓకే, మెల్టింగ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీస్. డెన్సిటీ అంటే మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ, సాంద్రత అంటారు తెలుగులో. అంటే మాస్ పర్ వాల్యూమ్ చాలా ఎక్కువ అనమాట. మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీస్ అంటే చాలా బరువుగా ఉంటాయి. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దే ఆర్ హెవీ సబ్స్టెన్సెస్, చాలా బరువుగా ఉంటాయి, ఉంటేనే మునిగిపోతాయి అన్నమాట. ఓకే, ఐరన్కి ఎంత ఉంటుంది అంటే మెల్టింగ్ పాయింట్ 7.8 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఎందుకంటే డెన్సిటీ అంటే ఏంటి చెప్పాను, మర్చిపోద్దు, మాస్ పర్ వాల్యూమ్ కదా, అందుకే యూనిట్స్ చూడండి, గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, సోడియంకి చాలా తక్కువ ఉంటుంది. సోడియంకి, సీజియం, నెక్స్ట్ పొటాషియంకి కూడా చాలా తక్కువ డెన్సిటీస్ ఉంటాయి. లో డెన్సిటీస్ దేనికి ఉంటాయంటే, హై డెన్సిటీ ఎగ్జాంపుల్ ఐరన్, ఎందుకంటే చాలా బరువు. సోడియం అండ్ లో డెన్సిటీ మెటల్స్ ఏమని అడిగారు అనుకోండి, సోడియం అండ్ పొటాషియం. సోడియంకి వచ్చేసి నియర్లీ 0.97 ఉంటుంది, అండ్ పొటాషియంకి 0.84, సో 8486 అలా ఉంటుంది. ఓకే, యూనిట్స్ మర్చిపోకండి, గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్, ఇది కూడా గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ బోర్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎక్కువగా ఏమడుగుతారంటే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ బిట్స్ 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అవి నెగ్లెక్ట్ చేస్తే మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెటల్స్ ఆర్ సోనోరస్. ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, మెటల్స్ ఆర్ సోనోరస్. అంటే ఏంటి అంటే దే విల్ గివ్ డీప్ సౌండ్ అనమాట. రింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మెటల్ ఆబ్జెక్ట్ని ఏదైనా పట్టుకొని మనం ఇంకొక బరువైన ఆబ్జెక్ట్తో కొట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా, దానికి డీప్ సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్ గోల్డ్ని కొట్టినా కూడా వస్తుంది సౌండ్, చిన్నగా వినిపిస్తూ ఉంటుంది, సౌండ్ వస్తుంది. అందుకే మెటల్స్కి ఈ ప్రాపర్టీస్ ఉంది కాబట్టి బెల్స్, గంటలు ఉన్నాయి కదా, స్కూల్ బెల్ ఐరన్తో యూజ్ చేస్తారు గుడిలో, రైట్, టెంపుల్స్లో కూడా బెల్స్ యూజ్ చేస్తారు, వాటిని కూడా మెటల్స్తోనే తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నారనుకోండి, గిటారు, వయోలిన్, సితారు, వాటికి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ని కూడా దేంతో తయారు చేస్తారంటే మెటల్స్తోనే తయారు చేస్తారు. మెటల్స్ ఆర్ సోనోరస్, దే గివ్ డీప్ రింగింగ్ సౌండ్. టంగ్ అంటారు కదా తెలుగులో, అయితే అది డీప్ రింగింగ్ సౌండ్. అయితే డీప్ రింగింగ్ సౌండ్ when hit with the hard substance, when hit with the hard substance. లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మెటల్స్ హ్యావ్ కలర్. సింపుల్గా మెటల్స్కి కలర్ ఉంటుంది. మెటల్స్కి ఏ కలర్ ఉంటుంది అంటే జనరల్గా గ్రే కలర్ ఎక్కువ ఉంటుంది, సిల్వర్ కలర్ ఎక్కువ ఉంటాయి. మెటల్స్ హ్యావ్ గ్రే అండ్ సిల్వర్ కలర్ మోస్ట్లీ. ఏ మెటల్స్ చూసుకున్నా గ్రే కలర్లో ఉంటాయి లేదా సిల్వర్ కలర్లో ఉంటాయి. గోల్డ్ చూసుకునేటప్పటికి మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, గోల్డ్ ఆరం, గోల్డ్ అని రాస్తున్నాను. ఓకే, గోల్డ్ ఆరం ఏయు, దాని కలర్ ఏంటంటే ఎల్లో. కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ సియు, రెడ్డిష్ బ్రౌన్. మిగిలిన అన్ని మెటల్స్ కూడా జనరల్గా ఏ కలర్లో ఉంటాయంటే ఎక్కువ శాతం గ్రే కలర్లో ఉంటాయి లేకపోతే సిల్వర్ కలర్లో ఉంటాయి. కాపర్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. ఇప్పుడు నాన్ మెటల్స్ చూద్దాము, గబగబా వచ్చేద్దాము, మనకి ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఈజీగా అయిపోతుంటుంది, ఫాస్ట్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మెటల్స్ ప్రాపర్టీ మ్యాలిబిలిటీ, నెక్స్ట్ డక్టిలిటీ కదా. నాన్ మెటల్స్ని మనం థిన్ షీట్స్గా డ్రా చెయ్యలేము, బీట్ చెయ్యలేము, అలాగే థిన్ వైర్స్గా కూడా డ్రా చేయలేం, దాన్ని లాగలేం. సన్నటి వైర్స్ కింద సల్ఫర్ని కానీ, కార్బన్ని కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ మనం లాగలేం, చేయలేం. ఓకేనా, వాటికి ఆ ప్రాపర్టీ లేదు. సో నాన్ మెటల్స్ do not have the properties, they are said to be non-ductile. నాన్ మెటల్స్ సింపుల్గా రాసేస్తున్నాను చూడండి.
They are first non-malleable. They cannot be drawn into, they can be beaten into thin sheets. థిన్ షీట్స్ కింద డ్రా చేయలేం. అలాగే నాన్ డక్టైల్, థిన్ వైర్స్ గా కూడా మనం లాగలేం, వాటికి ఆ ప్రాపర్టీ లేదు. అలాగే నాన్ మెటల్స్ ఆర్ జనరల్ గా దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, అండ్ అవి హీట్ ని పాస్ చేయలేవు. వై? బికాస్ దే డు నాట్ హ్యావ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఏమవుతుందంటే దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. అదేంటంటే కార్బన్, ఎక్సెప్ట్ గ్రాఫైట్ అంటే కార్బన్ ఎల్లోట్రోపిక్ ఫామ్. కార్బన్ ఫామ్ అంటే కార్బన్ కున్న ఇంకొక ఫామ్ అన్నమాట. గ్రాఫైట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో అందుకే వీటిని ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్స్ లో ఎలక్ట్రోడ్స్ కింద వాడతారు, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ వాడతారు. ఓకేనా? కార్బన్ కూడా యాక్చువల్ గా మామూలుగా కార్బన్ తీసుకుంటే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు, కానీ కార్బన్ కి చాలా ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఉన్నాయి. అందులో ఒకటి గ్రాఫైట్, డైమండ్ అండ్ గ్రాఫైట్, కార్బన్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ వచ్చేసి. సో అందులో డైమండ్ కరెంట్ ని పాస్ చేయదు, కానీ గ్రాఫైట్ ని కరెంట్ ని పాస్ చేస్తుంది. సో దే ఆర్ యూస్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. మెటల్స్ ఆర్ లస్ట్రస్ అన్నాము. దీనికి ఆపోజిట్ నాన్ మెటల్స్ ఆర్ దే డు నాట్ హ్యావ్ లస్ట్రస్ ప్రాపర్టీస్. నాన్ మెటల్స్ కెనాట్ షైన్, అవి షైనింగ్ అవ్వలేవు. ఇక్కడ కూడా ఇంకొక కేసు ఉంది, ఎక్సెప్ట్ అయోడిన్ క్రిస్టల్స్ ని మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, అవి మెరుస్తూ ఉంటాయి. ఎక్సెప్ట్ అయోడిన్. ఓకే, అయోడిన్ క్రిస్టల్స్ మెరుస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెటల్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ హార్డ్ చెప్పుకున్నాం కదా. నాన్ మెటల్స్ ఆర్ సాఫ్ట్. మెటల్స్ ఆర్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. చూడండి, నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ సాఫ్ట్. నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెటల్స్ ఆర్ సాలిడ్స్, కానీ నాన్ మెటల్స్ దే మే బి సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. చెప్పాను కదా, కొన్ని సాలిడ్ స్టేట్ లో ఉంటాయి, దే మే బి కొన్ని సాలిడ్ స్టేట్ లో ఉంటాయి, కొన్ని లిక్విడ్ స్టేట్ లో, ఒకటి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, కొన్ని గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి. దే మే బి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, 3 స్టేట్స్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ దే హ్యావ్ వెరీ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. దే హ్యావ్ వెరీ లో కాదు, లో, జస్ట్ లో, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సల్ఫర్ ఉందనుకోండి, దాని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 115 degrees Celsius. ఓకే, దాని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 115 degrees Celsius. కానీ డైమండ్ తీసుకున్నారనుకోండి, డైమండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్, దానికి చాలా చాలా అంటే చాలా మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 3500 degrees Celsius. మీకు తెలిసి డైమండ్స్ వల్ల కొంతమంది కల్ప్రిట్స్ కూడా పట్టబడ్డారు. ఎందుకంటే ఎన్ని కరగబెట్టేసినా, బంగారం కరగబెట్టేసినా డైమండ్ అంత ఈజీగా కరగబెట్టలేరు కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్ మెటల్స్ హ్యావ్ లో డెన్సిటీస్. మెటల్స్ కి హై డెన్సిటీస్ ఉంటాయి, ఎక్కువ బరువుగా ఉంటాయి, ఇవేమో తేలిగ్గా ఉంటాయి. నాన్ మెటల్స్ హ్యావ్ లో డెన్సిటీస్. సల్ఫర్ చూసుకున్నారనుకో 2 grams/cubic ఉంటుంది అంతే. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ మెటల్స్ ఆర్ సోనోరస్. నాన్ మెటల్స్ ఆర్ నాన్ సోనోరస్. అంటే అవి ఆ సౌండ్, డీప్ రింగింగ్ సౌండ్, దేనితోనైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ మనం బీట్ చేసినప్పుడు, ఒక నాన్ మెటల్ తీసుకుని దాన్ని ఒక హార్డ్ సబ్స్టెన్స్ బీట్ చేసామనుకోండి, వాటికి సౌండ్ రాదు.
ఓకే. అండ్ నాన్ మెటల్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. ఒక్కొక్క నాన్ మెటల్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్. ఓకే, దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ జనరల్ గా మెటల్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ గ్రే ఆర్ సిల్వర్ కలర్ చెప్పుకున్నాము. రెండు మెటల్స్ వచ్చేసి కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నాన్ మెటల్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్, ఈచ్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్, అలా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మెటల్స్ ఆర్ సాలిడ్స్ అని చెప్పుకున్నాం కదా, వెరీ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ నాన్ మెటల్స్ లో అవి ఏంటంటే నాన్ మాల్యబుల్, నాన్ డక్టిల్. మనం హ్యామర్ తో కొట్టగానే ఏమవుతాయి అంటే పొడి పొడి కింద అయిపోతాయి అనమాట. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను, చాక్ పీస్ ని తీసుకొని మనం ఒక దాంతో ఒక సుత్తితో కానీ ఒక బరువైన దానితో కొట్టమనుకోండి ఏమవుతుంది, పొడి పొడి అయిపోతాయి కదా. దాన్ని ఏమంటారంటే బ్రిటిల్ అంటారు అనమాట. BRITTLE. ఓకే, brittle in nature. So non-metals are generally brittle in nature. So this is about physical properties of metals and non-metals. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏదైతే చెప్పానో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. మీకు 1 మార్క్ క్వశ్చన్స్ కి, లేకపోతే MCQs కి, లేకపోతే బిట్స్ కి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఓకే, మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ కామెంట్స్, మీ డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, ఏదైనా మీకు అర్థం కాకపోయినా కూడా మళ్ళా అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.